హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి పన్నీర్‌తో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి అరకప్పు గోధుమ పిండి, తర్వాత అరకప్పు మైదా పిండి తీసుకున్నాము. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా వాము, 1 టీ స్పూన్ నెయ్యి. మీరు కావాలంటే ఇక్కడ నూనె అయినా కానీ వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవటం వల్ల ఏంటంటే మంచిగా మనకి పొరలు పొరలుగా వస్తుందనమాట క్రంచీగాను. ఇది మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా మనం గట్టిగా చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకుందాము. చెక్ చేసుకుంటా నీళ్లు కొంచెం కొంచెంగా కలుపుకుందామండి. లేదంటే ఒకేసారి కలుపుకున్నామంటే పిండి పలచనయ్యేదానికి అవకాశం ఉంటుంది. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి మంచిగా కలుపుకుందాము. దీన్ని నొక్కి కలుపుకుందామండి పిండి. ఒక నిమిషం పాటు మంచిగా నొక్కి కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. పిండి మంచిగా నానుతుంది. ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పనీర్ తీసుకున్నామనమాట. ఇది 200 గ్రామ్స్ పనీరు. మీకు ఎంత కావాలంటే అంత దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 200 గ్రామ్ తీసుకున్నానండి. దీన్ని మంచిగా తురిమేసుకుందాము. ఇలాంటి తురుముంటుంది కదా! పెద్దగా దాంతోని తురుముకుంటే మనకి కరెక్ట్‌గా వస్తుందండి. చిన్న తురుముతో అయితే మనకి మెత్తగా మరి చిన్న చిన్న పౌడర్‌లాగా అయిపోతుందనమాట. స్టఫింగ్ పెట్టుకున్నప్పుడు అంత ఇదిగా ఉండదు. అందుకని ఇలా కొంచెం పెద్ద తురుముతో తురుముకున్నామంటే మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఇలా మొత్తం తురిమేసుకున్నామండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము. వేసేసి ఇవన్నీ మంచిగా కలుపుకుందామండి. మసాలాలంతా పనీర్‌కి పట్టే విధంగా. చాలా సింపుల్ మసాలా అంతేనండి. మంచిగా కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పిండి నానుంటుంది చూద్దామండి. 10 నిమిషాలు అయిపోయింది. చూసారు కదా! సాఫ్ట్‌గా అయిపోయిందనమాట. ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసేసుకొని దీన్ని ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాము. ఇక్కడ దీన్ని నేను 5 పూరీల్లాగా చేశానండి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని పల్చగా పూరీలాగా రుద్దుకుందాము. పల్చగానే చేసుకుందామండి దీన్ని పూరి. మందంగా కాకుండా వీలైనంత పల్చగా రుద్దుకుందాం. ఐదు పూరీలు ఇలా రుద్దుకొని తీసుకుందామండి. చూసారు కదా! ఇంత పలచగా ఉండాలనమాట. ఇప్పుడు దీనికి మైదా స్లర్రీ రెడీ చేసుకున్నామండి మనం. 2 టేబుల్ స్పూన్లు మైదా పిండిలో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. నెయ్యి ప్లేస్‌లో మీరు కావాలంటే నూనె కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుందామండి.
తర్వాత పైన కొంచెం పొడిపిండి వేసుకుందాము. మళ్ళీ పూరి పెట్టేసుకుందాము. అన్నీ ఇలానేనండి. ఒకదాని పైన ఒకటి పెట్టేసేసి పైన కొంచెం స్లర్రీ అప్లై చేసుకుందాము. తర్వాత వచ్చి మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకుందాము. అంతేనండి. ఇప్పుడు ఒక పక్క నుంచి దీన్ని రోల్ చేసేద్దాము. ఇలా చేసుకోవటం వల్ల మనకి లోపల లేయర్స్‌గా అలా తెలుస్తుందనమాట వేగిన తర్వాత కూడాను. మీరు మైదా వద్దనుకున్నారనుకోండి అచ్చగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఒక కప్పు గోధుమ పిండి వాడుకోవచ్చండి. ఇక్కడ నేను అరకప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి వాడాను. చూడండి దీన్ని ఇలా కొంచెం పెద్ద పీసుల్లాగా కట్ చేసేసుకుందాం. చూడండి లోపల మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా! నెయ్యి మైదా దానివల్ల మనకి ఇలా పొరలు పొరలుగా వస్తుందనమాట. అంతేనండి. చేత్తోనే కొంచెం పలచగా దీన్ని ప్రెస్ చేసేసుకుందాము. మీకు కావాలంటే అప్పడాల గరిటెతో కూడా దీన్ని నొక్కోవచ్చు కొంచెం పలచగా. నేను చేత్తోనే కొంచెం పలచగా చేసేసానండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా! దాన్ని పెట్టుకుందాము. మరీ కొంచెంగా కాకుండా కొంచెం ఎక్కువగానే పెట్టుకుందాం. తినేటప్పుడు బావుంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొక పక్క నుంచి దీన్ని క్లోజ్ చేసేద్దామండి. క్లోజ్ చేసేసి అంచులు నొక్కేసుకుందాము. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసేసుకుందాం. చూసారు కదా! మనకి ఆ లేయర్లుగా వేగిన తర్వాత కూడా అలానే ఉంటుందనమాట. ఇంకొకటి కూడా చేసి చూపెడతానండి. చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే. పన్నీర్ పెట్టుకున్నాం కాబట్టి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ. అంతేనండి. ఇంకొక పక్క నుంచి దీన్ని క్లోజ్ చేసేసుకుందాము. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకొని నూనె మనకి వేడెక్కిన తర్వాత మరి ఎక్కువగా ముందుగానే వేడి చేసుకోవద్దండి. నూనె వచ్చేసి మనకి మోడరేట్ వేడిగా ఉంటే సరిపోతుంది. ఇలా పట్టినన్ని వేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామనుకోండి చక్కగా మనకి 2 పక్కల మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందనమాట. ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. లేదంటే పైన వెంటనే కలర్ మారిపోతుంది. లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుందనమాట. చూసారు కదా! మనకి ఆ పొరలు పొరలుగా తెలుస్తుంది. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందామండి. చక్కగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందాము. అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని తీసుకుందామండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా ఈజీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. ఈవినింగ్ ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! చక్కగా మనకి లోపల ఎంత మంచిగా పొరలు పొరలుగా వచ్చిందనమాట. స్టఫింగ్‌తో పాటు చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.